కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈవేళ న్యూఢిల్లీలో జరుగుతుంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన జనగణన అంశాలపై ఈ భేటీలో చర్చలు జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు సమావేశానికి హాజరవుతారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా హాజరయ్యేలా పార్టీ హైకమాండ్ సూచనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై మాట్లాడనున్నారని సమాచారం. సిడబ్ల్యూసీ సమావేశం పార్టీకి వ్యూహాత్మక దిశనివ్వనుంది. పహల్గామ్ దాడిపై కేంద్రం స్పందనపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా చెబుతుందని తెలుస్తోంది. భద్రతా పరిస్థితులపై పార్టీ దృష్టిని తెలియచేయనుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సిడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఈరోజు కీలకమైన సిడబ్ల్యూ సమావేశం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో జరగనుంది. ఈ సిడబ్ల్యూ సమావేశంలో ప్రధానంగా పహల్గామ్ సంఘటన ఘటన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించాలి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వాటిపైన తమ వైఖరి ఏంటో చర్చించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కులగణన అంశం కూడా ఒక కీలకమైన ఎజెండాగా పెట్టుకుంది ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించడానికి. ఇందులో భాగంగా సిడబ్ల్యూసీ మెంబర్లతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండడం వల్ల ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ఈ పర్యటన ఇది సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడము అందులో కీలకంగా ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ కులగణన విషయంలో తెలంగాణ మోడల్ను చాలా ప్రత్యేకించి చెప్పడం జరిగింది. పదే పదే మన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ కూడా జనగణనలో కులగణన కూడా చేరుస్తామని క్యాబినెట్ లో ఆమోదం చెప్పడం కూడా ఈ కులగణన అంశానికి ప్రత్యేకత సంతరించుకుంది. ఆయన వెంటనే స్పందించిన ఎల్ఓపి ఏదైతే పార్లమెంటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఈ మోడీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల వెంటనే స్పందించి ఆ స్పందన సమయంలో తెలంగాణ మోడల్ ఇది, తెలంగాణలో కులగణన చాలా విజయవంతంగా చేపట్టడం జరిగింది మా ప్రభుత్వం కాబట్టే ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం స్పందించేలా చేసింది కాబట్టి అనే విషయాన్ని పదే పదే ఆయన చెప్పడం అనేది చాలా కీలకమైన అంశము ఈ సిడబ్ల్యూ సమావేశంలో. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఈ అంశంపైనే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో జనగణనలో కులగణన అంశాన్ని మేము రాజకీయంగా చూడడం లేదు, ఇది ప్రజలకు ప్రయోజనం కలిగే అంశంగానే మేము చూస్తున్నాము. ఏదైతే మేము చేశామో దేశంలో తొలిసారి తెలంగాణ ప్రభుత్వంగా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మేము చేశాము. ఆ అనుభవాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా సహకారం ఏ మేరకు కోరినప్పటికీ కూడా శశపిశలకు పోకుండా, భేషజాలకు పోకుండా, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ, మేము కాంగ్రెస్ కదా అనే భావన రానివ్వకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మేము సహకరిస్తాము, ఏ రకంగానైనా సహకరిస్తాము అని చెప్పారు. అలాగే ఒక సూచన కూడా చేశారు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీ వేయాలి, తర్వాత నిపుణులతో కూడా మేము ఏపీలో ప్రొఫెసర్ కంచాయిలయ్య అలాగే ఇతర మేధావులతో ఒక కమిటీ వేశాము. ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేయాలి. తర్వాత ఒక టైం బాండ్, ఎన్ని నెలలు అనే ఒక కాల పరిమితి కూడా పెట్టాలి, ప్రకటించాలి అని కూడా కోరడం జరిగింది. ఒకవైపు కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూనే కేంద్రానికి ఒక రకంగా
ఏమంటారు, ఒక రకంగా లక్ష్యాలను కూడా నిర్దేశించిన ఒక టార్గెట్ కూడా పరోక్షంగా టార్గెట్ పెట్టడం జరిగింది. ఏంటంటే అదొకటి టైం పీరియడ్ ఒకటి, తర్వాత కమిటీ ఏర్పాటు చేయడము, మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ఇట్లా వివిధ దశల్లో కేంద్రం ఈ పనులు చేస్తే బాగుంటుందని సూచన చెప్పకనే ఒక సంకేతాన్ని ఇచ్చారు. కూడా సూచనప్రాయంగా కూడా తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద ఈ కులగణన అంశాన్ని మొత్తాన్ని కాంగ్రెస్ తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం అయితే కనపడింది. మొదట రాహుల్ గాంధీ ప్రస్తావించడం, ఆయన కూడా పరోక్షంగా కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడము, ఆ తర్వాత నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మీడియా సమావేశంలో స్వాగతిస్తున్నామంటూనే ఏమేం చేయాలో అనే వాళ్ళ తరఫున కొన్ని సూచనలు అందించడము, కొన్ని పరోక్షంగా రాజకీయంగా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అది ఈ సిడబ్ల్యూసి సమావేశంలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలు ఏ మేరకు అంటే తప్పకుండా ఖచ్చితంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ ఈ అంశాన్ని మరింత జనంలోకి తీసుకెళ్లి దాని క్రెడిట్ మేము మొదటి నుంచి పోరాడాము అని చెప్తున్న క్రమంలో నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి ఈ అంశాన్ని మొట్టమొదట పార్లమెంట్లో లేవనెత్తిన అంశము, మొట్టమొదట లేఖ రాసి డిమాండ్, అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అంశాన్ని ఆమె ఆ యూపీఏ ప్రభుత్వానికి రాసిన లేఖను బహిర్గతం చేయడం జరిగింది. కాబట్టి ఈ అంశము చివరికి మేము లేవనెత్తాము, దాని ఘనత మాది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న ఒకవైపు కాంగ్రెస్ ఉంటే, మరోవైపు ఈ అంశము మీరు కాదు, మీరు 60 ఏళ్లుగా ప్రభుత్వంలో అధికారంలో ఉండి కేంద్రంలో దేశంలో అధికారంలో ఉండి చేయలేదు, ఇప్పుడు మేము చేస్తున్నాము, బీసీలకు చట్టబద్ధత, బీసీ కమిషన్ కు కూడా చట్టబద్ధత మేము చేశాము అనే అంశాన్ని అటు బీజేపీ తెర మీదకి తేవడం జరిగింది. మొత్తం మీద ఈ అంశాలన్నీ అటు బీజేపీ లేవనెత్తిన అంశాలు, ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నట్టు అంశాలు, ఇటు రేవంత్ రెడ్డి అండ్ తెలంగాణ ప్రభుత్వము దేశంలోనే తొలిసారిగా ఈ అంశాన్ని కులగణన చేపట్టి అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని వాళ్ళు దాన్ని ప్లస్ పాయింట్ గా మలుచుకునే ప్రయత్నాలు ఏ రూపంలో ప్రజల్లో ఈ అంశాన్ని ఎక్కువ ప్రభావితం చేసే విధంగా మనం ఎలా తీసుకెళ్లాలనే అంశం కూడా సిడబ్ల్యూసీలో చర్చకు వచ్చే అంశం ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా కాబోతుంది. నిన్న జగ్గారెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఇదే అంశాన్ని ఇదే అంశం పైన మాట్లాడుతూ దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి హీరోలు అయ్యారు అని చెప్పాడు. 3వ ప్లేస్ మోడీ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది క్రమక్రమంగా ఒక పబ్లిక్ డిమాండ్ గా ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ క్రమక్రమంగా రాజకీయంగా లబ్ధి పొందే వైపు వెళ్తా ఉంది. ఇదే అంశాన్ని గమనించినటువంటి బీజేపీ కూడా వాళ్ళ వ్యూహాన్ని వాళ్ళు ఖరారు చేసుకొని ప్రకటించడం జరిగింది. అది నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా అది వెలుగులోకి వచ్చిన పరిస్థితి. కాబట్టి సిడబ్ల్యూసి చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఎలాంటి ఇంకా కొత్త ఎజెండాలు తీసుకుంటారు, పహల్గామ్ ఎజెండా ఎలాగో ఉంది, పహల్గామ్ ఎజెండా పైన రకరకాలుగా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ నేతలు. ఏదేమైనప్పటికీ సిడబ్ల్యూసి ఈ రోజు మరి ఇంకే కొత్త కోణాన్ని అంటే తెర మీద తెస్తుందనే అంశం ఒక ఆసక్తికరమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.